హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో వచ్చేసి నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా! దానికంటే ముందు రోజు తీసిన వీడియో అనమాట. కాకపోతే అది ఫస్ట్ పెట్టాను. ఇక్కడొచ్చేసి నేను మార్నింగ్ ముగ్గు వేస్తున్నాను. అయితే చాక్ పీస్‌ని తడిపి వేస్తాను కదా! అసలు ఏం కనిపించదు. ఆరాక మంచిగా కనిపిస్తది. అసలు వేసేటప్పుడు కూడా ఏం అర్థం కాదు. జస్ట్ తెలిసిన ముగ్గు కాబట్టి అలా అలా వేసుకుంటూ పోతుంటాను. ఈరోజైతే మా పిల్లలని స్కూల్‌కి పంపించలేదు. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఉంది. దానివల్ల స్కూల్‌కి పంపించలేదు. పొద్దుగాలే లేసి నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాక మా పిల్లలు, మా వారు లేచారు. అసలైతే ఫస్ట్ ఈ బండల మీద ముగ్గు వేయడానికి మాత్రం గంట సేపు పట్టేది నాకు. అసలేం అర్థం కాకపోయేది ఈ బండల మీద ముగ్గు వేసేటప్పుడు. బండలు బ్లాక్‌గా ఉన్నాయి కదా! అందులో చాక్ పీస్ తడిపి వేస్తాం కదా! అసలు చుక్కలు పెట్టి వేసేటప్పుడు ఏ చుక్కకు ఏ చుక్క కలుపుతున్నామో అసలు ఏం అర్థం కాకపోయేది. ఇప్పుడు అలవాటయిపోయింది. ఫాస్ట్‌గా వేసేస్తాను. ఇక్కడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ కోసం దోస వేస్తున్నాను. పిల్లలు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి దోస వేసేస్తాను. ముందుగా నేను దోస పెనంపై ఇలా ఆనియన్‌తో రుద్దుతాను. రుద్దినాక దోస వేసుకుంటాను. ఇలా దోస వేశాక దీనిపై కొద్దిగా కారాన్ని చల్లుతాను. ఆనియన్స్‌ని కూడా వేస్తాను కానీ ఈరోజు అంత టైం లేదండి. తొందరగా రెడీ అయిపోవాలి. దానికోసం ఆనియన్స్ వేయలేదు. ఇలా తొందరగా చేసేస్తున్నాను. అలాగే నా కోసం కూడా 2 దోసలు వేసుకొని ఫాస్ట్‌గా తినేస్తున్నాను. ఫైనల్‌గా అయితే నేను ఇలా రెడీ అయిపోయాను. మీకు నా ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.